అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు పెద్దగా మాట్లాడని తెలీదు, రాదు, ఏమనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ విఠల్ సార్కి మమ్మల్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. స్టూడియోకు రెగ్యులర్గా వస్తుంటారు సార్, సీరియస్గా ఉండడంతో ఇంత మా మీద ఇంత ఉందని నాకు తెలియదు, మాట్లాడితే కానీ తెలియదు అనమాట. యాక్చువల్గా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తామని అనుకోలేదు. నిన్న మొన్న ఆప్తా గురించి కావచ్చు, వేరే ప్రోగ్రామ్స్ గురించి బిజీలో ఉండడంతో నేను చేస్తాం అనుకోలేదు. నిన్న ఈవినింగ్ సార్ పిలిచి మమ్మల్ని మరి ఈ ప్రోగ్రామ్ చేద్దాం ఎట్లా అని సార్ వాళ్ళందరూ మాట్లాడడంతో నిన్న అనుకొని అప్పుడే డిసైడ్ అయ్యి మేము చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాం. అంటే ముగ్గుల పోటీలు కావచ్చు, పిండి వంటలు కావచ్చు, ఇంకా బాగా చేస్తాం. అందరూ సిజిటి ఇంతమంది వస్తారు ఎందుకంటే అనుకోలేదు. ఎందుకంటే అందరు పండుగ వెళ్ళిపోతారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. షాపింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది, అందరు వచ్చారు. అందుకోసం చాలా థ్యాంక్స్ అండి మా సిజిటి గుర్తించి వచ్చినందుకు. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నారు విఠల్ సార్ అండ్ చంద్రు సార్, మూర్తి సార్ అండ్ మన హేమచంద్ర సార్. అసలు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అందరినీ గుర్తించి ఒక ప్లేస్ చేసి మాలో ఉన్న క్రియేటివిటీ అన్ని బయటకు తీసుకురావాలనుకోవడం చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నెక్స్ట్ టైం ఇంకా ముగ్గురు పోటీ లాంటివి, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 8th March 8th మహిళా అవన్నీ ప్రోగ్రామ్స్ చేసుకున్నాం, చాలా బాగా చేసుకున్నాం. ఇంకోటి మెయిన్ గా మా సిజేటీవీ తరఫున ప్రవీణ మేడం తీసుకొచ్చినందుకు, మెయిన్ గా మా సిజేటీవీ తరఫున ఇది పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్స్ 4th ఎడిషన్ అండ్ ఎప్పుడు మామూలుగా అందరికి సప్లై చేయడం తప్పితే మేము ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసింది లేదు. సో ఫస్ట్ టైం 4th ఎడిషన్ ఇంత అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య దీన్ని మళ్ళీ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి మమ్మల్ని ఇట్లా గుర్తించండి, చాలా హ్యాపీగా ఉంది.